వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి. కేసీఆర్ గారు చేసినది ఏంది, మీరు ఇప్పుడు చేస్తున్నది ఏంది 10 నెలల్లో? ప్రజలు చాలా ఇంటెలిజెంట్ గా ఉంటారు కాబట్టి ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారిని కావాలంటున్నారు. మొన్న మీటింగ్ అయితే పిలిచామా అండి జనాలని? ఓన్లీ 380 మందికి ఇన్వైట్ చేస్తే 15,000 మంది వచ్చారండి. ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు చెప్పండి? అంతా కేసీఆర్ గారిని మళ్ళా కోరుకుంటున్నారు. మేము ఏదైతే కోల్పోయినామని ప్రజలు భావిస్తున్నారు దాన్ని మళ్ళా వెతుకుంటూ వస్తున్నారు. మళ్ళా అన్ని దారిలు తెలంగాణ భవన్ వైపు వస్తున్నాయి. కేసీఆర్ గారే లేరు, బిఆర్ఎస్ పార్టీ లేదు. ఎప్పుడైతే బిఆర్ఎస్ గా చేంజ్ అయిందో అప్పుడే దాని పని అయిపోయిందని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఇంకా కేసీఆర్ కేటీఆర్ జస్ట్ సోషల్ మీడియా సృష్టి తప్పించి వాళ్ళని జనాలు ఎప్పుడో ఎల్లగొట్టినరు. అందుకే కేసీఆర్ కి మొహం లేక అసెంబ్లీకి వస్తలేరు అని చెప్పేసి అంటున్నారండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాటలు మీరు మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు అనేది నేను చెప్తున్నా. మాటలు కాదు, ప్రజలు మొన్న హైడ్రా కూల్చివేతలు జరిగిన, మూసీ కూల్చివేతలు అక్రమంగా జరిగితే ప్రజలందరూ వేదికగా ఎక్కడున్నావు కేసీఆర్, మా దగ్గర మమ్మల్ని చూడు, మా కోసం పట్టించుకో అని అడిగినటువంటి రైతులందరూ కూడా కేసీఆర్ అని అడిగే పరిస్థితి ఉన్నది. మొత్తం మహిళలు ఎక్కడ పోయినా, ఎవ్వరు పోయినా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వం పని అయిపోయింది అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏదో మాయమాటలు చెప్పి ఏదో మబ్బులు, ఇప్పుడు కేసీఆర్ గారి వెలుతురు అనకుండా తాత్కాలికంగా మబ్బులు కప్పొచ్చు సూర్యుని కాంతిని, కానీ పర్మనెంట్ కాదు అది. ఆ మబ్బులన్నీ కూడా తొలగిపోయినాయి. 10 నెలల కాలంలో మొత్తం మబ్బులు క్లియర్ అయిపోయినాయి. కేసీఆర్ గారు సూర్యుడు కనిపిస్తున్నాడు. కేసీఆర్ గారు వెలుతురు కావాలంటారు జనాలు, కేసీఆర్ కావాలంటారు. కేసీఆర్ గారు నిజంగా కోరుకుంటున్నారు, 100% కోరుకుంటున్నారు. 101% కేసీఆర్ మళ్ళా మాకు కావాలని మీరు పోల్ పెడితే, ఇగో మీరు అనుకున్నాడు కాదండి, మీరు అనుకున్నాడు కాదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అఫీషియల్ అకౌంట్ ఎక్స్ లో పోస్ట్ చేస్తే వెటకారంగా, అది కూడా ఫామ్ హౌస్ పాలన కావాలన్నా లేకపోతే మీకు ప్రజాపాలన కావాలనుకుంటే 71% మంది కాంగ్రెస్ పెట్టిన దాంట్లో కూడా కేసీఆర్ కావాలంటే మాకు ఫామ్ హౌస్ పాలన అంటే కేసీఆర్ గారి పాలన కావాలంటారు. మరి అట్లాంటిది కేసీఆర్ గారు 17 ఎంపీ స్థానాలలో అంత ప్రచారం నిర్వహిస్తే 16 స్థానాలు అనుకుంటాను, ఒక్కడు కూడా రాలేదంటే అంటే ఏడ కేసీఆర్ గారికి ఏం లేనట్టే కదా. అంటే ఈరోజు ఉన్నటువంటిది ఆ రోజు ఏం జరిగింది, ఓ పార్టీ ఏమో మతం ఎజెండాగా, ఒక పార్టీ మేము జాతీయవాదం అనుకోండి, మతం అనుకోండి, ఆ ఎజెండా ఒక పార్టీ ఏమో మేము అధికారంలో ఉన్నామని చెప్పేసి ఇవి ప్రజలంతా కూడా కన్ఫ్యూజ్ చేసేసి 2 పార్టీల మధ్యలో, ఎందుకంటే కేసీఆర్ గారు ఇక్కడ అధికారంలో లేరు కాబట్టి ఎంపీలు ఇచ్చినా ఏం జరుగుతుంది, మాకు ఇవ్వండి. బీజేపీ వాళ్ళు ఏంటంటే మేము దేశంలో అధికారంలోకి వస్తున్నాం కానీ తెలంగాణ నుండి మాకు సరైన ఎంపీ సీట్లు వస్తలేవు, మీరు ఎంపీ స్థానాలు గెలిపించండి, మేము అది చేసి పెడతాం, తెలంగాణకి ఇది చేసి పెడతాం అని చెప్పారు. 8 స్థానాలు బీజేపీకి, 8 స్థానాలు కాంగ్రెస్కి. అధికారంలో ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్కి 8, బీజేపీకి 8 ఇచ్చిర్రు. ఏమైంది మొన్న బడ్జెట్లో గుండు 0, 8 + 8 గుండు 0 అయింది. కాబట్టి ఈరోజు ఎంత ఘోరం అంటే ఇప్పుడు తెలంగాణలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చిందండి. అది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. కేసీఆర్ గారు స్టేట్ ఫండ్స్ అని చేశారు. దేశంలో 157 గత మోడీ సెకండ్ టైంలో 157 మెడికల్ కాలేజ్ ఇచ్చారండి. ఒక్క మెడికల్ కాలేజ్ తెలంగాణకి ఇవ్వలే. ఒక్క మెడికల్ కాలేజ్ తెలంగాణకి ఇవ్వలేరు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకండి, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, వీళ్ళంతా కూడా కేసీఆర్ గారిని ఆడిపోసుకోనికి తప్ప ఈరోజు అధికారంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి మీద ఫైట్ చేసే దమ్ముందా బీజేపీ ఫైట్ చేస్తుందా? ఈ రోజు ప్రజల పక్షాన ఫైట్ చేస్తుందా? ఫైట్ చేసి గుండు సోనా తెచ్చారు, నేను అందరితో కలిసిమెలిసి ఉండి అంతో నిధులు తీసుకొస్తాను. ఎక్కడ తెచ్చింది? మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారు ఏమంటుర్రు, బీజేపీ ఇచ్చింది ఏంటంటే కోడి గుడ్డు, గాడిది గుడ్డు అంటుండా? ఎవరంటారు? ఆయన కూడా అంత పెద్ద గుడ్డులు పెట్టుకొని తిరిగినోడు ఎవడు? ప్రతి ఎన్నికల క్యాంపెయిన్ లో, మొన్న ఎంపీ ఎలక్షన్ లో, ఎన్నికల క్యాంపెయిన్ లో గాడిది గుడ్డ అని పెట్టుకొని ప్రతి వేదిక మీద గాడిది గుడ్డు పెట్టిండు కదా రేవంత్ రెడ్డి గారు. పెట్టిరా లేదా? బీజేపీ ఇచ్చింది గాడిది గుడ్డు అని పెట్టిండు. మళ్ళీ ఏడ మంచిగా ఉన్నాడు అండి? ఏం జరిగింది? ఉంటూ తెలంగాణకు ఒక్క ప్రాజెక్ట్ ఈరోజు అనుమతి వస్తలేదు. అన్ని డిపిఆర్లు వాపసు వస్తున్నాయి. వీళ్ళతోనే ఏం కాదు. వీళ్ళు చేసిందల్లా ఒకటి ఏంటంటే కేసీఆర్ లాంటి నాయకుడు ఉండొద్దని మోడీకి ఉంది, కేసీఆర్ గారు లాంటి నాయకుడు ఉండొద్దని రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి ఉంది. కాబట్టి ఇద్దరు కలిసి ఒక కామన్ శత్రువుగా కేసీఆర్ గారిని చూస్తారు. ఎందుకు చూస్తున్నారు? కేసీఆర్ అంతే అనే శక్తి ఇక్కడ ఉన్నంత వరకు, తెలంగాణలో ఉన్నంత వరకు వాళ్ళ ఆటలు సాగలేవు. భవిష్యత్తులో కూడా తొక్కించుకునేటంతా ఉండదండి. కేసీఆర్ అనేటోరు ఓకే కొన్ని ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టిండ్రు, ఇద్దరు కలిసి. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ అన్ని రోజులు కొట్లాడినటువంటి మోడీని గోకినందుకే గోకించుకున్నారని చెప్పేసి అనుకోవచ్చా? మోడీ తోటి చక్కగా ఉంటే ఈరోజు కేసీఆర్ సీఎం అయ్యేటోడు. మేము చక్కగా ఉండడు కాదండి. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మాకు ఇంపార్టెంట్. తెలంగాణకు ఏమిచ్చింది మోడీ?
ఏమిచ్చిండని మోడీ? ఏమి ఇప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే అక్కడనేమో నువ్వు జాతీయ హోదా ఇస్తావు, అక్కడ ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇచ్చినావు ఆంధ్రప్రదేశ్. కాదండి, సమ్మక్క ఈడ సారక్క యూనివర్సిటీ ఇవ్వలేడా, రామగుండం ఏడిచ్చిండండి? మీకు ప్రాజెక్ట్ అదే ఇవ్వలేడా, మళ్ళా పసుపు బోర్డు ఇవ్వలేడా, ఏమిచ్చిండండి? పసుపు బోర్డు బోర్డుకి ఇవ్వలేదా? కార్యాలయం ఏడుందండి? కార్యాలయం ఏడుంది? బోర్డు అంటే చైర్మన్ ఇస్తే బోర్డు ఇచ్చినట్ట? కార్యాలయం లేదు. ఆ, మొన్న ఒక కవిత మాట. గారు సరే మేము ఆ రోజు పెట్టినందుకే ఈ రోజు మోడీ గారు శాంక్షన్ చేసి డెఫినెట్ గా ఆ పోరాటంలో ఉంది. ఇప్పుడు రామగుండం మీరు వస్తున్నదా? అదే మీరు వచ్చిందా రాజు గారు యూనివర్సిటీ, ఒక్క ట్రైబల్ నిమిషం, యూనివర్సిటీ వచ్చిందా? ఒక్క నిమిషం ఉండు చెప్తాను కదా. ఓకే. ట్రైబల్ యూనివర్సిటీ వచ్చిందా? స్టార్ట్ అయిందా? స్టార్ట్ అవుతుంది కదా. ఎప్పుడైతుంది? స్టార్ట్ 10 అవుతుంది. కోట్లు అండి దానికి కేటాయించిన, తెలుసా మీకు నిధులు? 10 కోట్లు కేటాయించారు గతంలో. ఈసారి బడ్జెట్ లో 1 రూపాయి లేదు దానికి. గతంలో ఇచ్చింది 10 కోట్లు, ఇప్పటికి 1 రూపాయి లేదు. ఈ సంవత్సరం గిరిజన యూనివర్సిటీకి 1 రూపాయి లేదు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఎక్కడ పోయింది? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది? దానికి సంబంధించి మీరు ఐటీఐఆర్ కి సంబంధించి తెలంగాణలో ఐటీఐఆర్ కావాలని చెప్పేసి 100 సార్లు అడిగితే ఇయ్యలే 1 రూపాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకి 22,000 కోట్లు ఇవ్వమని చెప్పి నీతి ఆయోగ్ చెప్పింది. ఒకరు నయా పైసా ఇయ్యలేడు వాళ్ళు. అదే విధంగా ఇప్పుడు హర్ ఘర్ జల్ అని చెప్పేసి పథకం పెట్టిండు మోడీ గారు. ఇప్పుడు కొత్తగా కేసీఆర్ గారు ఇంటింటికి ఆర్డర్ నీళ్ళు ఇచ్చేసారు. దానికి ఏమైనా పైసలు ఇచ్చిందా మోడీ? రూపాయి ఇయ్యలే. అందుకే అప్పు జరిగింది. అప్పు ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టుకున్నా రాజుగారు, నేను చెప్తున్నా ఏంటంటే, నువ్వు ఇల్లు కట్టుకున్నా, నేను ఈ కారు కొనుక్కున్నా కానీ అప్పు చేయాల్సిందే. అప్పు చేసి ఇప్పుడు ఎట్లా చేస్తావు అప్పు? దీన్ని కట్టే నీకు భరోసా ఉన్నప్పుడే అప్పు చేస్తావు. కట్టేది ఉంది కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా కావాలి, ఇమీడియట్ గా పైసలు ఉండయి. రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వాలి ఇమీడియట్ గా, రైతుల కష్టాలు తీర్చాలి ఇమీడియట్ గా, కరెంట్ ఇవ్వాలి ఇమీడియట్ గా. కాబట్టి అప్పులు చేసిన మాట వాస్తవం. కానీ వీళ్ళు చెప్పినట్టు 7 లక్షల కోట్లు అప్పులు కావు. చేసిందల్లా 3,30,000 కోట్లు ఎంతనో ఉన్నాయి. ఈ రోజు కాంగ్రెస్ అప్పులు అని చెప్తున్నది కదా. అప్పులు అని చెప్పి వాళ్ళు 1 సంవత్సరం లోపట్నే 1,41,40,000 కోట్లు చేసింది. అంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళ 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది అప్పు వాళ్ళది? కాబట్టి వాళ్ళది 7 లక్షల కోట్లు 5 సంవత్సరాలే చేస్తారు వాళ్ళు అప్పు. ఇప్పుడు బీజేపీ అప్పుల మీద చాలా ప్రచారం చేసింది. కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేసిందని. దేశంలో 65 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ కావచ్చు, అంతకుముందు ఎంతమంది ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు ఉండరో, మొత్తం దేశం అప్పు ఎంత ఆ రోజు? 54 లక్షల కోట్లు మాత్రమే. బీజేపీ వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో దేశానికి ఉన్నటువంటి అప్పు 185 లక్షల కోట్లు. అంటే ఎన్నిసార్లు రెట్టింపైంది? 3 అంతల కన్నా ఎక్కువైందిగా అప్పు. ఏం చేసిండు? దేశంలో ఒక ప్రాజెక్ట్ కట్టినామా? ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టినామా దేశంలో? చెప్పు. కాళేశ్వరం గురించి ఎంత తక్కువ మాట్లాడుతున్నారు అట్లా మీరు అనుకుంటున్నారు. 1 నిమిషం, ఇది అప్పులో అయినాక కాళేశ్వరం కూడా చెప్తా. ఈ రోజు దేశంలో మోడీ గారు చేస్తున్నది ఏంది? ఎవరికి ఏం సంక్షేమం ఇచ్చింది? ఏం చేయండి 3వ అధికారంలో కోసం? అదే కదా, అది నడుస్తుంది దేశంలో. జాతీయ పార్టీగా కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయినందుకు గత్యంతరం లేక మొన్న ఎందుకు సీట్లు తగ్గినాయండి? 400 పార్ అంటే ఎంత అయింది? 240కి వచ్చింది కదా. నువ్వు 400 పార్ అన్నావు కదా, 240కి ఎందుకు వచ్చింది? నిన్ను కూడా తిరస్కరిస్తారు కదా. ఎక్కడైతే నువ్వు ఈ రోజు రామాలయం కట్టినటువంటి స్థానంలోనే నిన్ను ఓడగొట్టిరు కదా. అదే రాష్ట్రంలో నీ సీట్లు తగ్గిపోయినాయి కదా.